మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటంటే 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అక్టోబర్ 16 తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రజెంట్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఏపీటీఎస్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకే ఈ ఇన్ఫో అయితే పాస్ అయింది. కాబట్టి మాక్సిమం అక్టోబర్ 16నే ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తారు. అయితే అది మంచి డేటా, చెడ్డ డేటా దీని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ 'విశ్వంబర' సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమా ఉందని అయితే మర్చిపోయారు. ఇదైతే పచ్చి నిజం. మీకు కొద్దిగా బాధగా అనిపించినా ఇదైతే పచ్చి నిజం. సూపర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు చేయాల్సిన పని అయితే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. అది ఫ్యాన్స్ కావచ్చు, మూవీ లవర్స్ కావచ్చు. స్టిల్ 'విశ్వంబర' సినిమా ఎప్పుడు వస్తుంది? మనశంకర్ వరప్రసాద్ వచ్చేసింది. నెక్స్ట్ బాబీ గారి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. 'విశ్వంబర' ఏమైపోయింది అని ఈ సినిమా గురించి ఇంకా వెయిట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో అక్టోబర్ 16 తారీఖున 'విశ్వంబర' సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. అయితే ఈ రిలీజ్ డేట్ కంటే ముందు 2 ఛాలెంజెస్ అయితే 'విశ్వంబర' సినిమాకైతే ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అక్టోబర్ 2న విక్టరీ వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం AK-47' సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ విత్ కొత్త పోస్టర్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ కొత్త పోస్టర్ కూడా పోస్టర్ లాగా అయితే ఉండదు. ఏదో ఒక టెక్స్ట్ లుక్ ఫోటో లాగైతే నాకైతే అనిపించింది. అందుకే దాని గురించి కూడా నేనైతే మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఏదేమైనప్పటికీ త్రివిక్రమ్ గారు ప్లస్ విక్టరీ వెంకటేష్ గారు కాంబినేషన్ అంటే అందులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే మినిమం ఉంటది. ఈ రకంగా అక్టోబర్ 2న ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చే సినిమానే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అక్టోబర్ 15 జస్ట్ ఇందాక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇంతకీ అదేంటంటే మనందరికీ నచ్చిన, మనందరం మెచ్చిన 'జైలర్' సినిమాకి సీక్వెల్ 'జైలర్ 2'. అవును, 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 15 అయితే రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ విత్ అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో ఇందాకే రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఆల్రెడీ పార్ట్ 1 లో చూసాం. సేమ్ అదే రకంగా పార్ట్ 2 కూడా ఉండబోతుంది. రజనీకాంత్ గారి లుక్ ఏమీ చేంజ్ అయితే అవ్వవు. కానీ అనిరుద్ధ్ గారి బీజిఎం కొద్దిగా అయితే చేంజ్ అయింది. అదే రకంగా 'జైలర్ 2' సినిమా అయితే ఉండబోతుంది. మనకు కావాల్సింది కూడా అదే. ఓన్లీ ఎలివేషన్స్ ఉంటే చాలు, పని అయిపోద్ది. అందులో సీక్వెల్ కాబట్టి అంతకంటే ఎవరో ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా పార్ట్ 1 లో ఉన్నదే అది. ఇంకా పార్ట్ 2 లో అంతకంటే కొద్దిగా ఎలివేషన్స్ ఉంటే పని అయిపోద్ది. ఈ రకంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన 'జైలర్' సినిమాకి సీక్వెల్ 'జైలర్ 2' అయితే అక్టోబర్ 15వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా హిట్ అయ్యే అవకాశాలు మనకైతే క్లియర్ కట్ గా అయితే కనపడుతున్నాయి. ఇంకా ఈ 2 కాకుండా ఇంకో సినిమా ఉంది. అదే నాని గారి 'పారడైజ్' సినిమా అన్నమాట. అవును, అది ఆగస్ట్ నుంచి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయిపోద్ది. రిలీజ్ అయితే అవ్వదు ఆగస్ట్ లో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఆగస్టు దాటితే సెప్టెంబర్ 25న ఈ 'పారడైజ్' సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అన్ని అనుకున్న విధంగా జరిగిపోయి షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోతే సెప్టెంబర్ 25న 'పారడైజ్' సినిమా అయితే రిలీజ్ అయింది. అంటే ఛాన్స్ ఉంది, అఫీషియల్ కాదు. అఫీషియల్ అయితే కాదు. సెప్టెంబర్ మిస్ అయితే మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోద్ది. ఈ రకంగా 'విశ్వంబర' అక్టోబర్ 16వ తారీఖున రిలీజ్ అయితే ఈ 'విశ్వంబర' సినిమా కంటే ముందు మంచి బజ్ ఉన్న 3 సినిమాల్ని ఆడియన్స్ అయితే చూడబోతున్నారు. అది 'పారడైజ్'ని పోని 'పారడైజ్'ని పక్కన పెట్టండి. వెంకటేష్ త్రివిక్రమ్ గారి AK-47 సినిమా కావచ్చు, 'జైలర్ 2' కావచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పావని మీకు డౌట్ అయితే రావచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు AK-47 హిట్ అయిపోయి 'జైలర్ 2' హిట్ అయిపోయి ఈ 2 సినిమాలు చూసేసిన ఆడియన్స్ నెక్స్ట్ 'విశ్వంబర'కి వస్తే ఈ 2 సినిమాలు చూసిన ఊపులో 'విశ్వంబర' సినిమాలో కూడా అంత ఇదిగా కంటెంట్ ఉండాలని కోరుకుంటారు. అంటే అఫ్ కోర్స్ అంటే 'విశ్వంబర' సినిమా పైన ఇంకా అంచనాలు పెంచేసుకుని థియేటర్ లోపలికి వస్తారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న డేంజర్ అది. నెక్స్ట్ అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు హిట్ అనుకున్నాం. ఒకవేళ ఈ 2 సినిమాలు ఫట్ అయ్యి 'విశ్వంబర' సినిమాకి ఆడియన్స్ తక్కువ అంచనాలతో వస్తారు. సినిమా బాగుంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయింది. ఈ రకంగా అక్టోబర్ 16వ తారీఖున 'విశ్వంబర' సినిమాకి ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 'విశ్వంబర' సినిమా పోద్దని నేనైతే అంటలేదు. వీళ్ళు ఖచ్చితంగా దాన్ని మ్యాచ్ చేయగలగాలి. ఈ 2 సినిమాల తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ చేయగలగాలి. ఎందుకంటే ప్రజెంట్ డెడ్ ఎయిర్ అయితే ఉందండి. ఆల్రెడీ ఈ సినిమా నుండి 2 టీజర్ కట్లు వచ్చినాయి. ఫస్ట్ ఏమో అందరికి నచ్చలేదు, రెండోది పర్లేదు బాగుంది. క్వాలిటీ పరంగా కావచ్చు, విఎఫ్ఎక్స్ పరంగా కావచ్చు, జనాల్లోకి వెళ్ళింది. కానీ ఆ జనాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాల్లో కనపడలేదు సినిమా. ఎందుకంటే ఇప్పటి వరకు డెడ్ సైలెన్స్.
ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ బాగుంటది. కానీ ఈ జనరేషన్ సాంగ్ కాదు అది. తెలీదు ఎవరికి. వచ్చినట్టు కూడా తెలీదు. ఒకవేళ ప్లే చేసినా అది 'విశ్వంబర' అని ఎవరికీ తెలీదు. ఆ సాంగ్‌ని కూడా ఇంక రిలీజ్ అవ్వనట్టే. పక్కన పెట్టేయండి. కాబట్టి అక్టోబర్ 16 తారీఖున సినిమా రిలీజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ నుంచి ఈ 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మొదలవ్వాలి. సినిమాని జనాల్లో నిలబెట్టాలి. అది సాంగ్స్ రూపంలో నిలబెడతారా? ఎలాగో ట్రైలర్ కట్ లాస్ట్‌లో రిలీజ్ చేస్తారు. ఈలోపు సాంగ్ ఖచ్చితంగా 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే పడాలి. ఒక ఐటెమ్ సాంగ్ ఉంది. మౌని రాయ్ గారితో తీశారు మంచి సెట్‌లో. ఆ సాంగ్‌ని ముందు రిలీజ్ చేసేస్తారా? చేయలేరు. ఇంకో పాట ఉంది కదా! దాన్నైతే రిలీజ్ చేయండి. 'విశ్వంబర' సినిమాలో కంటెంట్ లేదా అంటే బోలెడంత ఉంది. దాన్ని రీచ్ చేయండి జనాల్లోకి. ఈ సినిమా ఈ రకంగా ఉంటది. విజువల్ స్పెక్టాకిల్ లాగా ఉంటది. అదిరిపోద్ది. ఈ రకమైన బజ్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు మనకైతే కనపడుతున్నాయి. లేజీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సొస్తది. నేను చెప్పేదేంటంటే సినిమా పోద్దని నేను అంటలేదు. ఆడియన్స్ మూడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. 'ప్యారడైజ్' సినిమా కూడా రిలీజ్ అయితే 'ప్యారడైజ్', 'AK47', 'జైలర్ 2' మినిమమ్ గ్యారంటీ సినిమాలివి. ఇవి చూసొచ్చిన మూడ్‌లో 'విశ్వంబర' చూస్తారు. అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలను మ్యాచ్ అవ్వలేకపోతే, లేకపోతే బజ్ క్రియేట్ చేయలేకపోతే వీటిల్లో పడిపోయి ఎందుకంటే ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే ఈ 3 సినిమాల అప్డేట్స్ వస్తానే ఉంటాయి. ప్యారలల్‌గా 'విశ్వంబర'తో పాటు. వాటితో పోటీ పడుతూ ఈ సినిమాని ప్రమోట్ చేయగలగాలి. చేస్తేనే అక్టోబర్ 16న సినిమా రిలీజ్ అవ్వాలి. లేకపోతే వీటికంటే ముందు రండి, లేకపోతే తర్వాత రండి. నేను చెప్పేదైతే ఇదే. నీకు అర్థమవుతుందా? లేజీగా కాకుండా యాక్టివ్‌గా ఉంటే పనయిద్ది. నేను చెప్పేది అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేదేంటంటే, సినిమా ఎలాగో చాలా రోజులు పోస్ట్‌పోన్ అయిపోయింది గదా! ఏదో రిలీజ్ చేసేద్దాం. అలా కాకుండా మేము జెన్యూన్‌గా ఒక మంచి సినిమా తీశాం. దాన్ని చూడండి అని జనాల్లోకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే 'చిరంజీవి' గారి సినిమా మినిమమ్ బజ్ క్రియేట్ అయినా లేచిపోద్ది సినిమా మంచి టాకొస్తే. కాబట్టి సినిమాని వదిలేయొద్దు. నా బాధేంటంటే సినిమాని వదిలేయొద్దు. ఇంత లేట్ అయిపోయింది. స్టేరర్డ్ ప్రొడక్ట్ అయిపోయింది. జనాలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. వదలొద్దు. ప్రమోట్ చేయండి. ఒక్క సాంగ్ వదలండి మంచిది. ఖచ్చితంగా బజ్ క్రియేట్ అయిద్ది. ఖచ్చితంగా క్రియేట్ అయిద్ది. మరది. ఈ రకంగా అక్టోబర్ 16వ తారీఖున 'విశ్వంబర' సినిమా అయితే రిలీజ్ అయ్యే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఒకవేళ 'ప్యారడైజ్' పక్కన పెట్టేసినా ఈ రకమైన క్లాష్ కూడా మనమైతే చూస్తాం. ఆఫ్‌కోర్స్ 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. 'జైలర్ 2' వర్సెస్ 'విశ్వంబర' అయితే మనకు క్లియర్ కట్‌గా అయితే కనపడుతుంది. అందులో 'జైలర్ 2' ముందు రిలీజ్ అవుతుంది. ఆ 'జైలర్ 2'కి ఏమైనా నెగెటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 'విశ్వంబర'కి ప్లస్ అయిద్ది. 2 సినిమాలకి పాజిటివ్ టాక్ రావాలనే నేనైతే కోరుకుంటున్నా. కానీ ఇక్కడున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 'జైలర్ 1' పెద్ద హిట్. చాలా పెద్ద హిట్. ఈ 'జైలర్ 2లో కంటెంట్ 'జైలర్ 1' కంటే ఉండాలని ఆడియన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా బ్యాలెన్స్ కాకపోయినా 'జైలర్ 2' టాక్ తేడా వచ్చేస్తది. ఈ 'విశ్వంబర' మీద అంచనాలు లెవ్వు. ఇప్పుడు ఆ సినిమాలో మినిమమ్ కంటెంట్ ఉన్నా, అబ్బా! భలే ఉందిరా అనిపించిన సినిమా అలా లేచిపోద్ది. ఈ రకమైన అడ్వాంటేజ్ కూడా 'విశ్వంబర'కైతే ఉంది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఖచ్చితంగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతాయి. ఈ అన్ని సినిమాల యొక్క ప్రమోషనల్ యాక్టివిటీస్ మధ్యలో నుంచి దూరి జనాల్లోకి 'విశ్వంబర' కంటెంట్ ఎళ్ళాలి. అదే రకంగా వీళ్ళు ప్రమోట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఈ రకంగా మూవీ లవర్స్‌కైతే పండగైతే రాబోతుంది. 'ప్యారడైజ్' సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా అక్టోబర్‌లో 3 సినిమాలు వస్తున్నాయన్నమాట. మరి మూవీ లవర్స్ అందరూ పండగ చేసుకోండి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.